17వ కీర్తన 10వ వచనం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడను. వారు తమ హృదయమును కఠినపరుచుకున్నారు, తర్వాత వారి నోరు గర్వముగా మాట్లాడను. అంటే ఇక్కడ చూస్తే శత్రువు గురించి మాట్లాడుచున్నాడు. వారు ఎలా ఉన్నారంటే, శత్రువులు హృదయాన్ని కఠినపరుచుకొని తర్వాత గర్వముగా అతిశయంగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు మనం చూస్తే కొంతమంది మాటలు వింటే మనం అసలు భరించలేమన్నమాట. అంత కలవరం గురవుతుంది, అంత కలవరం. ఎందుకంటే చాలా గర్వపు మాటలు, తర్వాత అతిశయం మాటలు, తర్వాత చాలా చాలా మాట్లాడే దాంట్లో చాలా విర్రవీగుతూ మాట్లాడతారు. సో చాలా కలవరాన్ని తీసుకొస్తుంది. అయితే శత్రువు అలా కలవరపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కీర్తనకారుడు అంటున్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడను. హృదయం కఠినపరుచుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు చాలా కఠినంగా మాట్లాడము, లేదా తిట్టడము, తర్వాత అరవడము, అలాంటివి కూడా చేస్తారు కొన్నిసార్లు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం సాధారణంగా ఎదుర్కొంటుంటాం. మనకు వ్యతిరేకంగా ఉన్నవారు, లేకపోతే మనల్ని వ్యతిరేకించేవారు, లేదా మన శత్రువు, ఇలాంటి వారు మనల్ని మాటల ద్వారా చాలా ఇబ్బంది పెడతారు. కొన్నిసార్లు అంటారు, ఆయన ఒట్టి మాటే కదండి అనిందంటే, మాట దెబ్బ కంటే కూడా ఎక్కువ పనిచేస్తుంది. మాట కొట్టడం కంటే ఎక్కువ పనిచేస్తుంది. కొడితే గాయం అవుతుంది, గాయం మానుతుంది. కానీ మాట కొన్నిసార్లు 10 years కూడా ఉంటుంది, 10 సంవత్సరాలు ఏ గాయం ఉండదు. 10 సంవత్సరాలు, కొన్నిసార్లు 20 సంవత్సరాలు ఉంటుంది గాయం. కాబట్టి శత్రువు మాటల ద్వారా గాయపరచడం, ఆ విధముగా ఇష్టం వచ్చిన మాట్లాడడం, వాళ్ళు అలా చేయడం. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితిలో ఉన్నాను. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు చేసిన కార్యం. 31వ కీర్తన 18వ వచనం. కీర్తన 31:18. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. కాబట్టి ఇక్కడ రాయబడింది, వారు గర్వమును అసహ్యమును అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. కాబట్టి అలా కఠినమైన మాటలు పలుకుతా ఉన్నారు. 20వ వచనం కూడా చదవండి. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. హల్లెలూయా. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. హల్లెలూయా. కాబట్టి దేని గురించి మన తర్వాత చదవండి. వాక్కలహమును మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్కలహం మాన్పి. వాక్కలహం చాలా పెద్ద సమస్య. వాక్కలహం అక్కడ దాకా ఎందుకు, ఇంట్లో కూడా వాక్కలహమే కదా. భార్య అంటే నేను చెప్పింది వినాలంటది, భర్త అంటాడు నేను యజమాని అంటాడు, లేదు నేను చెప్పింది వినాలా, లేదు నేను చెప్పింది వినాలా, ఇక అంతే. ఇక అదే గొడవ. అది ఎక్కడ దాకా పోతుంది అంటే, అది ఎక్కడ దాకైనా పోతుంది. కాబట్టి వాక్కలహం. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు అద్భుతమైన మాట. ఏమని? మనం చదివిన 20వ వచనంలో, మనుషుల కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. కాబట్టి మనకు దేవుడిచ్చే అనుగ్రహం ఏమిటంటే, వాక్కలహంలో పడకుండా వారిని గుడారంలో దాచుచున్నావు. సోదరుడ సహోదరి, దేవుడు మనల్ని దాచితే తప్ప ఇది మనం దాటలేం. కాబట్టి ఇది ఎలాంటిదంటే, మనము ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయేటట్టు ఉంటుంది అనమాట. అలానే సైతాన్ గాడు కూడా వాడు పక్కనే కాచుకొని ఉంటాడు. ఏమిటంటే, ఏం మాట్లాడితే ఏం ఇరికిద్దామని ఉంటుంది వాడు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో వాక్కలహంలో పడకుండా ఉండాలి అంటే, దేవుడే మనల్ని కాపాడి భద్రపరచాలి. ఆయన కాపాడుచున్నందుకు, భద్రపరుస్తున్నందుకు చాలాసార్లు ఇది మాట్లాడొద్దు అంటాడు దేవుని ఆత్మ. వద్దు, మాట్లాడబాకు, అంత అయిపోతుంది, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా. నువ్వు ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు. కానీ ఆత్మదేవుడు అంటాడు, నువ్వు మాట్లాడబాకు, నెమ్మది ఉండాలి. ఆయన మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. అప్పుడు తర్వాత అనిపిస్తుంది, అమ్మో అనవసరం మాట్లాడితే కొంపలు తగలబడిపోయాయి అంటే. అంత జ్ఞానము పరిశుద్ధాత్ముడు కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పింది మనం వింటే చాలు. కొన్నిసార్లు మనం టెంప్ట్ అయిపోయి ఆత్మను దాటి బయటకు వస్తాం, తన చిక్కులు పడిపోతాం. దేవుడు మనల్ని దాస్తే తప్ప, దేవుడు మనల్ని కాపాడితే తప్ప, ఆత్మదేవుని ఆధీనంలో ఉన్నప్పుడే
ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడి, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకుండా ఉంటే చాలు. నువ్వు గుడారపు చాటున దాక్కొని ఉంటావు, హ్యాపీగా ఉంటావు అన్నమాట. లేకపోతే ప్రతిదానికి ఎగేసుకుని మాట్లాడేవంటే నిద్ర ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి సోదరుడు సహోదరి, దేవుడు మనల్ని దాచేవాడు.